పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈరోజు కొన్ని లేఅవుట్స్ కూడా వెళ్ళాం. ముఖ్యంగా దాంట్లో ఉన్న సమస్యలు ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు, అదేవిధంగా త్రాగునీరు ఏర్పాటు చేసినట్లయితే పూర్తయిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సమీక్షలో ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ని పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మరి ఎలక్ట్రిసిటీకి మరి ప్రొద్దున ఈపీడీసీఎల్ చైర్మన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇల్లు పూర్తయితే, ఇల్లు నిర్మాణం చేపడితే అక్కడ తప్పకుండా ఎలక్ట్రికల్ ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఈ లేఅవుట్స్ అన్నింటిలో ఏదైతే ఎక్కడైతే ఇళ్ల నిర్మాణం పూర్తి కాబోతుందో అక్కడన్నీ ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము, ఇళ్ళకి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము జీవీఎంసీని రిక్వెస్ట్ చేస్తాం కలెక్టర్ గారి ద్వారా. కనీసం 20 కోట్ల రూపాయలైనా సరే ఎక్కడైతే నిర్మాణం పూర్తయ్యి లబ్ధిదారులు